బాలికొచ్చాం. కశ్విని ఇంట్లో పెట్టేసొచ్చి. సో, అదంతా డీటెయిల్స్ ముందు వ్లాగ్‌లో చూడండి. ఫుల్ వ్లాగ్ కింద అటాచ్ చేస్తాను చూడండి. సో, బాలి హిందూ కల్చర్ ఎక్కువుందనమాట. ఎస్పెషల్‌గా ఎయిర్‌పోర్ట్‌లో ఇవి చూడగానే నాకు 'కాంతారాలో' ఆ సీన్‌లు గుర్తొచ్చినాయి. మేము బాలిలో ఎంటర్ అవుతుండగానే వర్షం పడుతుండే. మాకంటే ముందు జ్యోతక్క వాళ్ళు ఎళ్ళిర్రు. వాళ్ళు కూడా చెప్పిర్రు వర్షం పడుతుందిరా అని. ఎక్కడ ట్రిప్ ఫ్లాప్ అయితదేమో అని అనుకున్నాం. బట్ మాకు వెదర్ సపోర్ట్ చేసిందనమాట. సో, మేమిక్కడ ఫ్లైట్ దిగగానే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి డ్రైవర్ వస్తాడు. మేము ఒక త్రూ ఏజెన్సీ వెళ్ళామనమాట. వాళ్ళకి మనం మనీ పే చేసేస్తే వెళ్ళినప్పటి నుండి వచ్చేంత వరకు వాళ్ళే చూసుకుంటున్నట్టు ఒక హోల్ ప్యాకేజ్ లాగా ఇది మేమున్న హోటల్. మనకి ఎంట్రీ డ్రింక్ లాగా ఇది ఇచ్చిండు. ఇచ్చేటప్పుడే వాళ్ళు అన్నారనమాట, ఇది మోర్ ఆఫ్ అమ్మాయిలకు నచ్చితే అబ్బాయిలకు నచ్చదు అని. అదేలా అనుకున్నాను. బికాజ్ ఇది స్వీట్ అండ్ పుల్లగా 2 కాంబినేషన్ ఉంది. అండ్ కొద్దిగా కారం కూడా. మా కార్తీక్ అట్లా కారంతో స్వీట్ ఏంది అన్న ఫీలింగ్ ఉంటుంది. నాకైతే నచ్చింది అన్నట్టు. అండ్ ఈ పువ్వులు ఎక్కడ చూసినా ఇవే. అండ్ మనము ఎంటర్ అవ్వగానే మనకు మెడలో దండేస్తారు, ఇట్లా చేతులకు పువ్వులు ఇస్తారనమాట. అండ్ మా ఏజెన్సీ వాళ్ళు మాకు కపుల్ ఆఫ్ హోటల్స్ వాటి ఆప్షన్స్ ఇచ్చారు. మా ప్యాకేజ్‌లో ఎలాంటిది కావాలని అడిగారు. మేమైతే ఆర్యదూత ఫస్ట్ హోటల్ లాగా తీసుకున్నాం. మాది 5 నైట్స్ స్టే అన్నమాట. అండ్ చాలామంది బాలీకి హనీమూన్‌కి వస్తారు. సో, ఇద్దరు కపులే వస్తున్నారు అని అంటే రూమ్ ఆటోమేటిక్‌గా ఇట్లా హనీమూన్‌కి వస్తున్నారు అనుకోని ఆ బెడ్ మీద సెట్ చేస్తారు. ప్లస్ కేక్ ఇస్తారు ఇదంతా అనమాట. కేక్ కూడా బాగుండే. అండ్ మై నైట్ ఫ్లైట్ జర్నీలో నిద్ర సరిగ్గా లేదు, సరిగ్గా తినలేదు అని చెప్పేసి కేక్ బాగుంటే తిన్నా. అండ్ దిస్ ఈస్ మై డ్రెస్. ఆ రోజు సాయంత్రం అయిపోయింది. సో, జస్ట్ మా చుట్టుపక్కల హోటల్ అవన్నీ ఎక్కడ చుట్టుపక్కల ఏమున్నాయో చూడడానికి వెళ్ళాను. నేను డ్రెస్ల విషయంలో అయితే ఎక్కువ ఫోకస్ కూడా చేయలేదు. వెకేషన్‌కి వెళ్తున్నప్పుడు మోర్ ఆఫ్ రిలాక్స్‌గా ఉండాలి కానీ ఏదేసుకోవాలి, ఇట్లా తయారవ్వాలి, అట్లా తయారవ్వాలి కంటే కూడా అన్న ఫీలింగ్ నాదనమాట. సో, మేము బయటికెళ్ళినాము. అక్కడ ఒక రెస్టారెంట్‌లో ఫుడ్ తిని బయటకొచ్చినాం అన్నట్టు. వచ్చేసరికి ఈ అబ్బాయి మంచి పాటలు పాడుతున్నాడు. కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ రూమ్‌కొచ్చి మేము కేక్ పట్టుకొని బయలుదేరినాం. ఎక్కడికి అన్నది నెక్స్ట్ వీడియోలో